తొలిసారిగా రాజ్యమేలింది నీ రాజసం రామయ్య నీ కథనం అజరామరమయ్య వింటే మా కోసం మళ్ళీ రామయ్య జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ విఖ్యాత విశ్వనాయక జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపక ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపక త్రిశతకాధికా చిత్రమాలిక జైత్ర యాత్రికా రాముడు కృష్ణుడు లాంటి పాత్రల్ని మళ్లీ వేసి జీవింపజేసి మన హృదయాల్లో దైవంగా మిలిచిపోయాడు మహానుభావుడు. తెలుగువారు ఆరాధించవలసిన దైవం ఎన్టీ రామారావు గారు. ఆయన శత జయంతి సంవత్సరం సందర్భంగా చెబుతున్నారు. దేవతలు ఎంత అందంగా ఉంటారో నాకు తెలియదండి. నాకు రామారావు బొమ్మే దైవం. రాముడు కృష్ణుడు ఆయన పేపర్లో కటింగ్ ఉన్నా సరే నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఎంత అందం, ఎంత ఆ ముక్కుకి ఇవ్వచ్చు ₹1,00,000 అసలు. అది ₹1,00,000 ముక్కు. అది ముక్కు ఒక్కదానికి ₹1,00,000 ఇవ్వచ్చు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఇక్కడ నుంచి మేము ఫాలో అవుతాము మా పార్కానికి మీరు సరిగ్గా నిలబడండి. లాంగ్ అది
కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవి ఎక్కువ, చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా, ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులా. ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాం. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంలో ఆయన చేసిన సేవలు, అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు పార్టీకి ఏవైతే పథకాలు పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంటే ఆయన ముందు చూపుతోటి, స్ఫూర్తితోటి పెట్టిన పథకాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎంతోమంది ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అనేక ప్రాంతాలు, రాష్ట్రం అంతా కూడా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా కొత్త విగ్రహాలు పెట్టడాలు, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఒంగోలులో మన ఎన్టీఆర్ పార్క్లో ఇక్కడ ఉండే ప్రాంతం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి, ఇక్కడ ఉండే ప్రజలు కూడా అందరూ కూడా కలిసి చలివేంద్రం కూడా ఈరోజు ప్రారంభించుకోవటం ఒక సంతోషమైన విషయం. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా అందరూ కలిసి పెట్టుకోవటం ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మొదలుపెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోటి అందరూ కూడా ఆయన ఏదైతే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారో అది ప్రతి ఒక్కరు కూడా అమలుపరుచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన స్ఫూర్తిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తలుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఇక్కడ చలివేంద్రము ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పూలమాటలు వేయటం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్టీ రామారావు అంటే ఆంధ్రప్రదేశ్. ఆయన చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు, రైతులకి మంచి పనులు చేశారు, రైతు కూలీలకి మంచి, ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన మంచి పనులు చేశారు. అందుకని ఈరోజు ప్రతి జనాల్లో, మనసులో, హృదయాలలో ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఎన్టీ రామారావు పేరు ప్రతి మనిషిలో వాళ్ళ హృదయాల్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన చేసిన మంచి పనులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం అయ్యి ముందుకు తీసుకొని వెళ్తారని ప్రజలందరూ అనుకొని ఈరోజు వచ్చే కాలంలో మంచి కాలము మన ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని మేమంతా భావిస్తూ ఉన్నాం. ఆ